గుడ్ మార్నింగ్ మాస్టర్స్. మనము సద్గురు జగ్గి వాసుదేవ్ గారిది మనము ఆనందలహరి చదువుతున్నాం మాస్టర్. ఈరోజు వచ్చేసి అధ్యాయం 44. మనము చదివే టాపిక్ వచ్చేసి కల్పవృక్ష ధ్యానం. అదంటే ఏంటనేది మనం చదువుతున్నాం మాస్టర్. ధ్యానం అనేది మీ శరీరం, మనసులకు అతీతమైన స్థితి. మీరిక్కడ ఒక శరీరంగానో లేక మనసుగానో ఉంటే బాధను తప్పించుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో సంతోషంగా ఉండడం కేవలం యాదృచ్ఛికం కావచ్చు. వేటిని మీ శరీరం, మీ మనసు అని చెప్తున్నారో అవి ప్రస్తుతం మీ చేతుల్లో లేవు. కనుక మీరు సంతోషంగా ఉండడం, ఉండకపోవడం అనేది మీ చేతుల్లో లేదు. మీరున్న పరిస్థితుల చేతుల్లో ఉంది. ధ్యానం అంటే ఈ శరీరానికి, మనసుకు ఉన్న హద్దులను దాటి సృష్టి మూలాలను తాకటం. సృష్టి మూలాలను తాకుతూ ఉన్నప్పుడు ఆ క్షణంలో మీరే విధంగా ఉన్నారనేది శరీరము, మనసు నిర్ణయించవు. మీ జీవితంలో ప్రతి క్షణము సృష్టి మూలం వల్లనే కొనసాగుతుంది. దానితో మీరు సంపర్కంలో ఉన్నారా? లేదా? అన్నదే ప్రశ్న. యోగా యొక్క సూక్ష్మం ఇదే. యోగా అంటే సృష్టిలో ఒక చిన్న భాగంగా ఉన్న స్థితి నుంచి సృష్టికర్తగా మార్పు చెందడం. ఇది దైవాన్ని అన్వేషించడం కాదు, దైవంగా మారడం. 100 సంవత్సరాల క్రితం నేను టెలిఫోన్ ద్వారా ఎక్కడో ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే నన్నొక దేవతగానో, దేవుడు సంతానంగానో, లేక దేవుడుగానో భావించి ఉండేవారు. కానీ నేడు అది అందరూ మామూలుగా వాడుకునే ఒక పరికరం. నేను ప్రస్తుతం ఈ పరికరాన్ని కూడా వాడకుండానే ఈ ప్రపంచానికి ఆవల వైపు ఎక్కడో ఉన్న వారితో మాట్లాడగలిగితే వింతగా చూస్తారు. కానీ 100 సంవత్సరాల తర్వాత ఇదే ఒక మామూలు విషయంగా మారిపోవచ్చు. ఈరోజు మనం గ్రహింపులో లేని ఎన్నో విషయాల్ని గ్రహింపుకు తెచ్చుకొని, మన జీవన సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన అంశం ఏమిటంటే, మీ మనసు, భావము, శరీరము, శక్తులను మీరు క్రమబద్ధీకరించుకోవాలి. ఇది జరిగితే సృష్టికర్తతో అనుసంధానం కావచ్చు. అప్పుడు మీ జీవితాన్ని, మీ పరిస్థితులను మీ ఇష్ట ప్రకారం సృష్టించుకోవడానికి కావలసిన సామర్థ్యం మీకు కలుగుతుంది. ఇలా సృష్టించుకోగల శక్తిని పోగొట్టుకునేందుకునే నేడు మన చుట్టూ ఉన్న ప్రపంచ స్థితిగతులను క్లిష్టతరం చేసుకుంటున్నాం. కనుక మొదట ప్రధానంగా దేన్ని సృష్టించుకోవాలనుకుంటున్నారో దాన్ని నాకు ఇది ఇష్టం అని మొదట మనసులో సృష్టించుకోవాలి. అసలు ముందు మీరు నిజంగా ఇష్టపడేది ఇదేనా అన్నది స్పష్టం చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో సార్లు ఇదే నాకు కావాల్సింది అని మీరనుకుంటారు. కానీ దాన్ని పొందగానే ఓహ్! ఇది కాదు నేను ఇష్టపడేది వేరొకటి అనుకుంటారు. ఆ ఇంకొకటి కూడా మీకు లభించాక కాదు కాదు నేను ఇష్టపడేది వేరే అనుకుంటారు. ఇది ఇలా సాగిపోతూనే ఉంటుంది. కాబట్టి నిజంగా మనం దేన్ని కోరుకుంటున్నాం అనేది సరిగ్గా నిర్ణయించుకోవాలి. అది అది స్పష్టం కాగానే దాన్ని సృష్టించుకోవాలని నిశ్చయించుకుని, అదే దృష్టితో వ్యతిరేక ఆలోచనలు లేకుండా ఉండగలిగితే, అది మీకు తప్పనిసరిగా జరిగి తీరుతుంది. మీరు కోరుకునే దాన్ని బలంగా ఊహించుకోగలిగితే, మిమ్మల్ని మీరే ఒక కల్పవృక్షంగా చేసుకోవచ్చు. కల్పవృక్షం అనేది ఎక్కడో ఉండే ఒక చెట్టు కాదు. ఒక స్పష్టమైన, దృఢమైన మనసనే కల్పవృక్షం అంటున్నా. మీరు మీ మనస్సును చక్కదిద్దుకోగలిగితే, అది మీ పూర్తి వ్యక్తిత్వాన్ని క్రమబద్ధం చేస్తుంది. ప్రథమంగా మీకున్న 4 పరిమాణాలను శరీరము, మనసు, శక్తి, భావోద్వేగం అనే ఈ 4 పరిమాణాలను ఒక దిశలో పనిచేసేటట్లు చేస్తుంది. అప్పుడు మీరే ఒక కల్పవృక్షం అవుతారు. ఆ వెంటనే ఈ 4 పరిమాణాలు ఒకే దిశలో ఉంచుకొని కొంతకాలం అదే దృక్పథంతో ఏ తడబాటు లేకుండా ఉంటే, మీరు కోరుకున్నది చిటికెన వేలును కూడా కదిలించకుండానే లభిస్తుంది. నిజంగా ఇలా జరుగుతుంది. పనితో భావన కలిపి చేసినప్పుడు అది పని సఫలమవ్వడానికి దోహదపడుతుంది. కానీ ఏ పని చేయకుండా కేవలం ఆలోచనల సహాయంతోనే మీరు ఆశించేది జరుగుతుంది. ఇలా మీరంతట మీరే ఒక కల్పవృక్షంలా మారిపోవచ్చు. యోగులు, గురువులు కూడా ఒక బలమైన ఒక భావంతో తమకి ఏమి అవసరమో వాటిని సృష్టించుకోగలిగారు. హిమాలయాల నుండి దక్షిణం వైపు వచ్చిన అగస్త్యుల వారు ఇలానే తమ నిర్విరామ కృషితో, నైపుణ్యంతో దక్షిణ భారతదేశంలో చేయవలసిన కార్యం పూర్తి చేశారు. అందుకే వేల సంవత్సరాల తర్వాత కూడా ఆయన సేవలు ఇంకా కొన్ని సజీవంగా ఉన్నాయి. కొందరికవి ఇంకా పూర్తి సజీవంగా ఉన్నాయి. మరికొందరికి అక్కడక్కడ కొంత సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రగాఢమైన మనసు యొక్క శక్తి ఇదే. యోగులు, గురువులు అడవుల్లో కూర్చొని ఇదే చేశారు. కానీ నేడు ఇళ్లల్లో ఉంటూనే చేసుకోగలిగే అద్భుత అవకాశం మీకుంది. కల్పవృక్ష ధ్యానం మీ మనసును మీ లక్ష్య సాధనకు తగినట్లుగా మలుచుకునేలా రూపొందింపబడింది. ఒకదాన్ని సృష్టించడం అనే దాన్ని మనసునకు మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా నేర్పిస్తుంటే కొంతకాలం తర్వాత అది ఒక వాస్తవం అవుతుంది.
ఎంతో నిస్సత్తువగా ఉన్నవారు కూడా తమ మనస్సును ఒక ప్రత్యేక మార్గాన ఉంచుకున్నప్పుడు కొంతకాలం తర్వాత శక్తిమంతులుగా మారవచ్చు. స్వీయ రక్షణ సెల్ఫ్ డిఫెన్స్ కళలు దీన్నే వాడుకుంటున్నాయి. స్వీయ రక్షణ కళల్లో నిష్ణాతులైన బ్రూస్‌లీలా వచ్చిన ఒక ప్రదర్శన వీడియో చూశాను. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు, 85 కిలోల బరువున్న ఒక మనిషిని బ్రూస్‌లీ తన పిడికిలి బిగించి ఆ వ్యక్తి కడుపును 2.5 అంగుళాల దూరంలో నిల్చుని గుద్దాడు. ఆ వ్యక్తి ఎగిరి దాదాపు 11, 12 అడుగుల దూరంలో పడ్డాడు. ఒక 85 కిలోల బరువున్న ఏ వస్తువు ఒక ముష్టి ఘాతానికి అంత దూరం ఎగిరి పడిపోదు. ఆ వ్యక్తి అమాంతం ఎగిరి పడిపోవడానికి కారణం ఆ ముష్టిఘాతం కాదు. ఆ చేసిన వ్యక్తి మనసే. మీరు మీ మనసును ఒక నిర్దిష్టమైన మార్గంలో ఉంచినప్పుడు, అకస్మాత్తుగా ఆ మనసు మరో విధమైన శక్తిని సంతరించుకుంటుంది. ప్రస్తుతానికి మీ సమస్య ఏమిటంటే, ప్రతి క్షణం మనస్సు తన దృక్పథాన్ని మార్చుకుంటుంది. ఇదెలా ఉందంటే, మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు. కానీ ప్రతి 2 అడుగులకు మీ దిక్కును మార్చుకుంటున్నారు. ఇలాగైతే మీరు చేరుకోవాల్సిన ప్రదేశానికి చేరుకోవడం కఠినమవుతుంది. యాదృచ్ఛికంగా జరిగేదే జరగవచ్చు. యోగా సంస్కృతిలో ఒక స్థిరత్వం లేని మనస్సును మర్కటం అంటున్నారు. కోతి ఎప్పుడు నిలకడ లేకుండా ఉంటుంది. ఎ ఎ ఎవరెలా చేస్తే అలాగే చేస్తుంది. నిలకడ దీని మనిషి మనసు కూడా దీన్ని పోలి ఉంది. కాబట్టి నిలకడ లేని మనసును ఒక కోతితో పోలుస్తున్నారు. కానీ మీ మనసు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో క్రమబద్ధం చేసుకున్నప్పుడు, అది మీ వ్యక్తిత్వం అంతటి కూడా క్రమబద్ధం చేస్తుంది. చెప్పలేనన్ని ప్రయోజనాలు కలిగిన ఎన్నో సులభమైన అభ్యాసాలను యోగా అందించింది. వాటి వల్ల అనేకులు ప్రయోజనం పొందారు. అందులో కల్పవృక్ష ధ్యానం ఎంతో సులభమైన అభ్యాసం. మిమ్మల్ని పట్టి ఉంచిన హద్దులను చెరిపివేస్తుంది. మీ ప్రస్తుత స్థితిని దాటి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఈ ధ్యానం ఎన్నో రెట్లు అవకాశం ఇస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు తనలో ఉన్న సృష్టి మూలంతో అనుసంధానమై ఉండాలనే ఆకాంక్ష, ఆశీస్సులు. అప్పుడు అతను ఈ సృష్టిలో ఒక భాగంగా కాక సృష్టికర్తలా ప్రవర్తించవచ్చు. ఈషా ఫౌండేషన్ సద్గురు స్థాపింపబడిన ఈషా ఫౌండేషన్ పూర్తి స్వచ్ఛంద కార్యక్రమాలకు చెందిన లాభాపేక్ష రహిత అంతర్జాతీయ ఉద్యమం. ఇది మనిషి సామర్థ్యాన్ని పెంచడానికి స్థాపింపబడింది. ప్రతి మనిషి మరొకరిని శక్తివంతులు చేయగల నమ్మకంతో, ప్రేరణ, వ్యక్తిగత ఎదుగుదల ద్వారా విశ్వ సమాజాన్ని పునర్జీవనం చేయాలనే ధ్యేయంతో ఈ సంస్థ ఏర్పాటయింది. ఈ మతరహిత, లాభాపేక్ష రహిత ప్రజాసేవ ఉద్యమానికి ప్రపంచమంతా 150 కేంద్రాలు, 20,00,000 మంది పైగా కార్యకర్తలు ఉన్నారు. ఇది మానవ శ్రేయస్సుకు సంబంధించి అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటుంది. ఆధ్యాత్మికోన్నతి కోసం శక్తివంతమైన యోగా కార్యక్రమాలను, సమాజాన్ని, పర్యావరణాన్ని పరీక్షించే ప్రణాళికలను, విశ్వ అభ్యున్నతికి కావాల్సిన కలుపుగోలు సంస్కృతిని పెంపొందించే కార్యక్రమాలను ఈషా అందజేస్తుంది. ప్రపంచ ఆర్థిక మరియు సాంఘిక సంస్థ ఈషాను తన ప్రత్యేక సలహాదారుగా నియమించుకోవడం, ఈ విషయాల్లో ఈషా ప్రపంచ గుర్తింపు పొందింది అనడానికి తార్కాణం. ఈషా సంస్థ ముఖ్య కార్యాలయం కోయంబత్తూర్ దగ్గర వెల్లంగిరి పర్వతాల పాదాల వద్ద పచ్చని అటవీ ప్రాంతంలో ఉంది. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో ఈషా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ అనే పేరుతో మరొక శాఖ ఉంది. సద్గురు సద్గురు యోగి మర్మజ్ఞుడు, దార్శనికవేత్త అయిన సద్గురు ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక గురువు. మంత్రముగ్ధుల్ని చేసే వారి ప్రగాఢ జ్ఞానం, కార్యశీలత, వారి జీవితం, కార్యకలాపాలు యోగా అనేది ఒక పురాతన నిగూఢ శాస్త్రం కాదని, మనకు ఈ రోజుల్లో కూడా ఎంతో ఉపయోగపడే ఒక సమకాలీన శాస్త్రమని గుర్తు చేశారు. తర్కం, చమత్కారాలతో కూడుకున్న సద్గురు ప్రసంగాలు ఆయన ఒక గొప్ప వక్తగా, అభిప్రాయ నిర్మాతగా, ఒపీనియన్ మేకర్‌గా అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. మానవ హక్కులు, వ్యాపార విలువలు వంటి విషయాలతో పాటు సామాజిక, పర్యావరణం, అస్తిత్వం వంటి వివిధ విషయాల గురించి కూడా మాట్లాడే సద్గురు తన ప్రసంగాల నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తుంటారు. మానవ చైతన్యాన్ని పెంచటమే సద్గురు యొక్క నిరంతర ప్రయత్నం. ప్రజలు తమను తాము పరివర్తన చేసుకునేందుకు ఆయన అసంఖ్యాకమైన ప్రక్రియలను, పద్ధతులను సృష్టించారు. ఇన్నర్ ఇంజినీరింగ్ వంటి యోగా ధ్యాన కార్యక్రమాల నుండి ధ్యానలింగం వంటి శక్తివంతమైన ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన స్థలాల వరకు సద్గురు తన జీవితంలో చేసేదంతా తన దివ్యత్వాన్ని అనుభవించి వ్యక్తపరిచేందుకు ప్రజలకు సహాయపడడానికి. ఎంతోమంది ఆత్మజ్ఞానులు స్వప్నమైన ధ్యానలింగాన్ని 1999లో సద్గురుడు ప్రాణ ప్రతిష్ఠ ద్వారా స్థాపించారు. ప్రపంచంలో ప్రస్తుతం ఇటువంటి లింగం ఇదొక్కటే. దీనితో పాటు సద్గురు ఆది శక్తి యొక్క మహోజ్వల వ్యక్తీకరణ అయిన లింగ భైరవిని మనకు అందజేశారు. ఇటీవలే సాధకులు అనేక అవకాశాలను కల్పించే ఆదియోగి ఆలయాన్ని కూడా అందించారు.
ఈషా యోగా కార్యక్రమాల్లో పురాతనం శక్తివంతమైన యోగా విధానాలను ఆధునిక మానవునికి అనువైన రీతిలో అన్వయించి, అన్ని విధాలా అతనికి శ్రేయస్సుకు దోహదపడేలా అందజేస్తారు. మనిషికి పూర్తి శ్రేయస్సు కలుగజేసే ఈషా యోగా విధానాలు, ప్రక్రియలు ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలను వేగిరపరిచి, అతను అంతలో తనలోను అంతర్గతంగా ఉన్న జీవశక్తిని అనుభూతి చెందేలా తోడ్పడతాయి. ప్రారంభం ఈషా కార్యక్రమం ఇన్నర్ ఇంజినీరింగ్‌లో శాంభవి మహాముద్ర అనే శక్తిమంతం సులభమైన ఒక క్రియని నేర్పుతారు. యోగాను పూర్తిగా శాస్త్రపరంగా బోధించటమే ఈషా యోగా ప్రత్యేకత. ఆత్మకు దేహం ఆలయమనే ప్రాచీన యోగ సిద్ధాంతానికి అనుగుణంగా వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతికి శరీరారోగ్యాలు చాలా ముఖ్యమనే విషయం ఆధారంగా ఈషా యోగా రూపొందింపబడింది. శాస్త్రానుగుణంగా రూపొందింపబడిన ఈ యోగా ఒక వ్యక్తిలోని అంతర్గత రసాయనిక స్థితిని సరిచేసి భౌతిక, మానసిక, భావపరమైన అడ్డంకులను తొలగించటంలో సహకరించింది. జీవితాన్ని మార్చుకోగలిగే అనుభవాన్ని, స్పష్టతను, అంతులేని ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈషా యోగాలో శరీరాన్ని శుద్ధి చేసే క్రియలు, ఆసనాలు, శ్వాస క్రియలు మొదలైన సాధనలు అన్నీ ఉన్నాయి. ఈ సాధనలు చేయడానికి శారీరక లాఘవం గాని, అంతకుముందే యోగా కార్యక్రమాలు చేసే అనుభవం గాని అవసరం లేదు. ఈ సాధనలు మీ నిత్య జీవితంలో సులభంగా ఇమిడిపోతాయి. మీరు మీ పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి ఇవి దోహదపడతాయి. శాంతంగా, సంతోషంగా ఉండగలగటం మీకు సహజమై పోతుంది. ఈ కార్యక్రమాలు ఒక వ్యక్తి సాధారణ జీవితంలో ఎటువంటి అలజడి కలిగించకుండా అతనికి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే విధంగా, అతను పూర్తి వికాసానికి దోహదపడే విధంగా రూపొందింపబడ్డాయి. అందువల్ల ఈషా యోగా ద్వారా సాధారణ వ్యక్తులు కూడా తమ కుటుంబం, సామాజిక జీవనాన్ని కొనసాగిస్తూనే శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు. ప్రారంభ కార్యక్రమాలు ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇన్నర్ ఇంజినీరింగ్ 7 రోజుల కార్యక్రమం. ఇందులో ఒక మనిషి తన జీవితాన్ని అత్యుత్తమ విధానంలో అనుభూతి పొందడానికి యోగా శాస్త్రం ద్వారా తన మూల తత్వాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన ప్రాథమిక ఉపకరణలు ఇవ్వబడతాయి. పునర్జీవనం కలిగించే ఈ ఉపకరణాలు ఒక వ్యక్తికి ఆరోగ్యం, ఎదుగుదల, సాఫల్యం లాంటి అన్ని విషయాలలో ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాలలో విజయానికి, ఇంటా బయట ఫలప్రదమైన సంబంధాలు కలిగి ఉండటానికి, ఇంకా ముఖ్యంగా అంతర్గతంగా ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి కావలసిన ఉపకరణలను ఈ కార్యక్రమం అందిస్తుంది. బయట జీవితంలో వచ్చే ఎలాంటి సవాళ్లునైనా అంతర్గత సమతుల్యంతో ఎదుర్కోవడానికి కావలసిన ఉపకరణలు కూడా సమకూరుస్తుంది. ఆధునిక జీవితపు ఒత్తిడిని తట్టుకోవడానికి ఈ కార్యక్రమం ఒక దివ్య ఔషధం. ఇది శారీరక, మానసిక వ్యవస్థల శుద్ధికి ఉపయోగపడే కొన్ని శక్తివంతమైన యోగా ప్రక్రియలు ప్రసాదించింది. ఈ కార్యక్రమంలో పవిత్రమైన శాంభవి మహాముద్ర క్రియ, ఉపదేశము, ఇంకా ఇతర ధ్యానాలు ఉంటాయి. సక్రమంగా సాధన చేస్తే ఈ ఉపకరణాలు మనిషి అనుభూతిని, గ్రహణశీలతను ఎన్నో రెట్లు పెంచగలవు. ఈషా క్రియ పురాతన యోగా శాస్త్ర విజ్ఞానంలో నుంచి వచ్చిన చాలా సులభమైన, శక్తివంతమైన సాధన. ఈషా అంటే సృష్టికి మూలమైనది. క్రియ అంటే అంతర్గత చర్య అని అర్థం. ఒక వ్యక్తి సృష్టి మూలంతో సంపర్కంలో ఉండి తనకు కావలసిన రీతిలో తన జీవితాన్ని మలుచుకునేందుకు సాయపడటమే ఈషా క్రియ ముఖ్యోద్దేశం. 12 నిమిషాలు పట్టే ఈషా క్రియ ద్వారా ఒక మనిషి తన తక్షణ, అలాగే సర్వోన్నత శ్రేయస్సును పొందవచ్చు. అంతర్గత ఎదుగుదలను ఆకాంక్షిస్తూనే సంఘంలో విజయవంతం కావచ్చు. ఈషా క్రియ మనిషిని ఒత్తిడి లేని జీవితాన్ని ఇస్తూ జీవితం పట్ల స్పష్టతను పెంపొందిస్తుంది. ఈషా క్రియ నిత్యం చేస్తే ఆరోగ్యం, సంతోషం, ఉత్సాహం కలుగుతాయి. ఆధునిక జీవితంలో ఒత్తిడిని తట్టుకోవడానికి ఈషా క్రియ ఒక మహత్తరమైన ఉపకరణ. ఈషా క్రియ చేయడానికి శారీరక లాఘవం కానీ, యోగాలో ప్రావీణ్యత కానీ అక్కర్లేదు. దినచర్యలో తేలికగా ఇమిడిపోయే ఈ ఈషా క్రియ ద్వారా పూర్వం యోగులకు, మునులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆధ్యాత్మిక అవకాశాలను అందరూ తమ ఇంటి వద్దే పొందే అవకాశం కలుగజేయబడింది. ఈషా క్రియ నేర్చుకోవడానికి ishafoundation.org /ఈషా క్రియను సంప్రదించండి. ఆన్‌లైన్‌లో మీరు చెక్ చేసుకోవచ్చది.
హఠయోగం. హఠయోగం 2 లేక 3 రోజుల కార్యక్రమం. ఇందులో సూర్య నమస్కారాలు, యోగాసనాలు నేర్పుతారు. ఈ కార్యక్రమం చేయడానికి శారీరక లాఘవం కానీ, యోగాలో ప్రావీణ్యం గాని అక్కర్లేదు. ఇంతకుముందు ఏ ఈషా కార్యక్రమం చేయవలసిన అవసరం కూడా లేదు. ఒకసారి నేర్చుకొని ఇంటి దగ్గర సాధన చేసుకోగలిగినట్లయితే సమగ్రంగా నేర్పుతారు. హఠయోగా కేవలం శరీరాన్ని వంచే ప్రక్రియ మాత్రమే కాదు. శాస్త్రీయంగా రూపొందింపబడిన ఈ యోగాసనాలు క్రమం తప్పకుండా చేయడం ద్వారా వ్యక్తికి తన శరీరం, మనస్సుల మీద కొంత నియంత్రణ వస్తుంది. ఈషా హఠయోగా ఆరోగ్యం చేకూర్చడమే కాక మనలోని జీవశక్తిని పెంపొందిస్తుంది. మిగతా ఈషా క్రియలు చేయడానికి ముందు ఈ హఠయోగా చేస్తే ఆ క్రియల ధ్యానాల వల్ల కలిగే అనుభూతి మెరుగవుతుంది. చిన్న పిల్లలకు ఈషా యోగా. చిన్న పిల్లలకు ఈషా యోగా కార్యక్రమం పిల్లలు తమ సహజ శక్తి సామర్థ్యాలను పూర్తిగా సునాయాసంగా అందుకునే అవకాశం ఇస్తుంది. చిన్న పిల్లల్లో ఉండే ఆశ్చర్యం, ఐక్యత లాంటి సహజ గుణాలను అన్నీ ప్రతిఫలించేటట్లు చేస్తుంది. చిన్న పిల్లలకు ఆటపాటలతోనే యోగాను పరిచయం చేస్తుంది. దాని ద్వారా పిల్లలు వారికి కావాల్సిన ఆరోగ్యానందాలను పొందగలుగుతారు. ఈ చిన్న పిల్లల ఈషా యోగా కార్యక్రమాలు తేలికైన యోగాసనాలు, శక్తి చలన క్రియ నేర్పుతారు. అలాగే జీవితంలో బాధ్యత, దాని పట్ల ఉండవలసిన గౌరవం గురించి నేర్పుతారు. పిల్లలందరికీ ఇవన్నీ ఆటపాటలతో వారిలో ఐక్యతా భావం చిగురించేలా నేర్పుతారు. కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు వారి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అలాగే వారి శరీరము, మనసుల మధ్య సమన్వయం పెరిగినట్లు గమనిస్తారు. ఈ సాధనలు ఆస్తమా, సైనసైటిస్, బరువు పెరగటం లాంటి అనేక సమస్యలు తలెత్తకుండా చేస్తాయి. సైనసైటిస్. ఈషా యోగ కేంద్రం. ఆధ్యాత్మికోన్నతి కోసం స్థాపింపబడిన ఈ కేంద్రానికి ప్రపంచం నలుమూలల నుంచి జనులు వస్తారు. ఇక్కడ జ్ఞానం, కర్మక్రియ, భక్తి అనే 4 విధాలైన యోగాలు సముచితమైన ఆదరణ ఇస్తారు. మన సంస్కృతిలోని గురు, శిష్య పారపర్యం ఇక్కడ పాటింపబడుతుంది. ఈషా యోగ సెంటర్‌లో ధ్యానలింగ దేవాలయం, లింగభైరవి ఆలయం వీటితో పాటు కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మాణ పరంగా చాలా విశిష్టమైన 82,000 చదరపడుగుల విస్తీర్ణ గల ఆదియోగి ఆలయము, 64,000 చదరపడుగుల విస్తీర్ణ గల స్పంద హాలు, అలాగే తీర్థకుండం, ఈషా రిజర్వేషన్ సెంటర్, ఈషా హోమ్ స్కూల్ నెలకొల్పబడ్డాయి. ఈషా యోగా కేంద్రం మనిషిలో ఆరోగ్యకరమైన జీవన విధానం, తత్సంబంధాల ద్వారా సంతృప్తి పొంది, తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి కావలసిన అనువైన వాతావరణాన్ని కలిగించడం కోసం స్థాపింపబడింది. ధ్యానలింగం. ధ్యానలింగం యోగా శాస్త్రాల సారంగా సద్గురు జగ్గి వాసుదేవ్‌చే సృష్టింపబడిన అత్యంత విశిష్టమైన, శక్తివంతమైన ఒక మౌలిక శక్తి స్వరూపం. దాదాపు గత 2000 సంవత్సరాల కాలంలో పూర్తి చేయబడిన ఇలాంటి లింగం ఇదొక్కటే. ధ్యానలింగం ఆలయం ఓ ధ్యాన కేంద్రం. దీనికి ఏ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, ఆచారాలు ఏమీ లేవు. ఇది ఏ మతానికి, ఏ మార్గానికి చెందినది కాదు. ధ్యానలింగం సద్గురు 3 జీవితాల తపశ్శక్తితో ప్రాణప్రతిష్ఠ చేయబడింది. స్తంభాలు లేకుండా నిర్మాణ పరంగా విశిష్టమైన పైకప్పుతో ఉన్న ఆలయంలో ప్రతిష్ఠింపబడిన ధ్యానలింగం వద్ద కూర్చోవడం ద్వారా ధ్యానం తెలియని వారు కూడా గాఢ ధ్యాన స్థితి అనుభూతి పొందుతారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడిన పాదరస లింగాలచే శక్తివంతం చేయబడిన తీర్థకుండాలు ఉన్నాయి. ఈ తీర్థకుండాలలో స్నానం చేస్తే మనిషి గ్రహణశీలత పెరిగి అది ధ్యానలింగం యొక్క కృప పొందడానికి సహకరిస్తుంది. ఈ తీర్థకుండాల జలం శరీరానికి శక్తిమంతం చేసి ఆరోగ్య స్వస్థతలు చేకూరుస్తుంది. లింగభైరవి దేవాలయం. ఈ ధ్యానలింగం దేవాలయ ప్రాంగణంలో లింగభైరవి దేవాలయం కూడా ఉంది. లింగభైరవి వైభవోపేత దేవి దివ్యత్వానికి ప్రతీక. లింగాకారంలో అనుపమానంగా ఆవిర్భవించిన 8 అడుగుల ఎత్తైన దేవిని పాదరస అంతర్భాగంతో ప్రబల శక్తి స్వరూపిణిగా సద్గురు ప్రాణప్రతిష్ఠ చేశారు. విశ్వ సృష్టి స్థితులకు ప్రాధాన్యత వహించే ప్రబల శక్తి దయారూపిణి అయిన దేవి పరమోన్నత మాతృ స్వరూపిణి. భక్తుడు తన జీవితంలో ఏదైనా పొందాలనుకున్నా, అనుభవించాలనుకున్నా, లేక ఈ జీవితపు భౌతికను అధిగమించాలనుకున్నా వాటన్నింటిని ఇంకా మరెన్నిటినో ఇవ్వగల పరమోత్తమ దాత ఈ దేవి. భక్తులు తమను తాము దేవికి సంతోషంగా సమర్పించుకొని, ఆమె అపార కరుణా కటాక్షాలను పొందడానికి దేవాలయంలో అనేక అర్పణలు ఉన్నాయి.
ఈషా సామాజిక కార్యక్రమాలు, గ్రామీణ పునరభివృద్ధి చర్య. ఈషా ఫౌండేషన్ సంస్థ ఆగస్టు 2003 నుంచి ఈ గ్రామీణ పునరభివృద్ధి కార్యక్రమాలు యాక్షన్ ఫర్ రూరల్ రీజనరేషన్ ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు భారత గ్రామీణ జీవనాన్ని పునరుద్దీపనం చేయడానికి సద్గురుచే రూపొందింపబడినవి. వైద్య శిబిరాలు, యోగా కార్యక్రమాలు, పర్యావరణ కార్యక్రమాలు, సామూహిక క్రీడలు నిర్వహించే భారతదేశ గ్రామాల్లో అభివృద్ధి తీసుకొచ్చే ప్రయత్నం ఇది. గ్రామీణులకు అన్ని రంగాల్లో అవకాశం కలగజేయటం, పిల్లలకు, స్త్రీలకు వాళ్ళ జీవితాన్ని తామే దిద్దుకునే శక్తి సామర్థ్యాలను చేకూర్చి, తద్వారా ఆరోగ్య ఐశ్వర్యాలను పెంపొందించటం ఈసా ఫౌండేషన్ లక్ష్యాలు. దక్షిణ భారతదేశంలో దాదాపు 1000 గ్రామాల్లో 10 లక్షలకు పైగా ప్రజలు ఈ కార్యక్రమం వల్ల సహాయం పొందుతున్నారు. ఈషా విద్య, సామాజిక అభివృద్ధి కోసం సునిశ్చిత దృష్టితో సద్గురు రూపొందించిన ఈషా విద్యా కార్యక్రమం గ్రామీణ పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యనందించే ప్రయత్నం చేస్తుంది. మెట్రికులేషన్ సిలబస్‌తో కంప్యూటర్సు, సంగీతం, కళలు, యోగా, వృత్తి విద్యలు కూడా నేర్పిస్తుంది. ఈ కార్యక్రమంలో తమిళనాడులోని ప్రతి తాలూకాలో ఒక బడి చొప్పున 5 ఏళ్లలో 206 బడులు తెరవాలని సంకల్పించింది. ప్రస్తుతం ఈ విద్యాలయాల్లో 8,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ ఈ కార్యక్రమం మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని రక్షించేందుకు చేపట్టబడింది. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ద్వారా 11 కోట్ల మొక్కలు నాటి తమిళనాడు రాష్ట్రంలో మరో 14% పచ్చదనం పెంచాలన్నది ఆశయం. శారీరక పునరభివృద్ధి రీజనరేషన్ సెంటర్. ఇందులో అల్లోపతి, ఆయుర్వేది, సిద్ధ వైద్య సంబంధిత చికిత్సలే కాకుండా భారతదేశపు ప్రాచీన సంప్రదాయానికి సంబంధించిన చికిత్సలు, ఆధ్యాత్మిక సాధనలు కూడా ఇవ్వబడతాయి. ఈ చికిత్సలు వృద్ధాప్యంతో వచ్చే సమస్యలను, మొండి వ్యాధులను ఎదుర్కొనడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈషా గృహ పాఠశాల, హోమ్ స్కూల్ ప్రపంచంలోని పోటీ వాతావరణాన్ని తట్టుకునే స్థాయి గల విద్యను ఇంటి వాతావరణంలో అందించాలన్నది ఈషా గృహ పాఠశాల ఆశయం. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విద్యావేత్తలతో పాటు సద్గురు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ పిల్లలు సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా ముఖ్యంగా నేర్చుకోవాలనే తపన, విద్య పట్ల ఆసక్తి పెంపొందించేలా రూపొందింపబడింది. జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థల స్థాయిని అందుకోవడంతో పాటు మానవత్వపు విలువలను పెంపొందించటం ప్రథమోద్దేశంగా ఇది రూపుదిద్దుకుంది. ఏ మతాన్ని, ఆచారాన్ని, సిద్ధాంతాలను చెప్పకుండా విద్యార్థులకు గాఢ అనుభూతిని చవిచూసేందుకు, తద్వారా వారి జీవన విలువలను పెంపొందించేందుకు కావలసిన అవకాశాన్ని కల్పిస్తుంది. ఈషా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈషా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ సమాజంలోని అవసరాలు గుర్తించి పర్యావరణానికి హాని లేకుండా ఆ అవసరాలకు కావలసిన వస్తువులను ప్రజలకు అందించింది. వాళ్ళ జీవితాన్ని పరిపుష్టం చేయాలని భావిస్తుంది. తమ ఉత్పత్తుల ద్వారా, కార్యక్రమాల ద్వారా పలు సామాజిక సహాయక చర్యలు ఇది చేపట్టింది. ఇక్కడ గృహోపకరణ వస్తువులు, ఫర్నిచర్, చేతి కళల వస్తువులు, డిజైనర్ దుస్తులు తయారు చేయబడుతున్నాయి. ఇందులో వచ్చే లాభాన్ని అంతా ఈషా ఫౌండేషన్ తరపున గ్రామీణ అభివృద్ధికి ఉపయోగిస్తారు. ఈషా ఆశ్రయానికి ఎలా చేరాలి? ఈషా యోగా సెంటర్ కోయంబత్తూరుకు పశ్చిమంగా 30 కిలోమీటర్ల దూరంలో నీలగిరి కొండల్లో భాగమైన వెల్లంగిరి పర్వత సానువుల్లో ఉంది. దక్షిణ భారతదేశంలోని వర్తక కేంద్రాల్లో కోయంబత్తూరు ఒకటి. విమానం, రైలు, రోడ్డు మార్గాల్లో దేంట్లోనైనా ఇక్కడికి చేరుకోవచ్చు. కొన్ని ప్రముఖ విమాన సంస్థలు కోయంబత్తూరుకు, హైదరాబాద్‌కు, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగుళూరు నుంచి తమ సేవలు అందిస్తున్నాయి. కోయంబత్తూరు నుంచి ఈషా యోగా సెంటర్‌కు బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా యోగా సెంటర్‌లో వసతి దొరకడం కష్టం కనుక సందర్శకులు ముందే వసతి కోసం ఏర్పాటు చేసుకోవడం మంచిది. కాంటాక్ట్ అస్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారండి. ఇండియా ఈషా యోగా సెంటర్, వెల్లంగిరి ఫుట్ హిల్స్, సెమ్మెడు, కోయంబత్తూరు ఇవన్నీ కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా. టెలిఫోన్ నంబర్స్ G914222515345 ఇవన్నీ నంబర్స్ ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఇతర స్థానిక కార్యాలయం కోసం మా వెబ్‌సైటు www.ishafoundation.orgను సందర్శించండి. ఇతర ఈషా తెలుగు పుస్తకాల ప్రచురణ కోసం ishashop.comని సందర్శించండి. సద్గురు ఈషా ఫౌండేషన్ గురించి
నిరంతర సమాచారం కోసం ఈషా తెలుగు బ్లాగ్‌లో పబ్లిష్ అవుతున్న వ్యాసాలు, శుభాషితాల కోసం ఆహ్, యానమ్ దలాహరి.com www.anam ఆహ్, dalahari.com సందర్శించండి లేదా ఈషా ఫౌండేషన్ తెలుగు ఫేస్‌బుక్‌ను లైక్ చేయండి. ఈషాను నేర్చుకోవడానికి www.ishafoundation.org/ఈషాక్రియను సందర్శించండి. ఆనందలహరి ఆశించు, సాధించు. జీవితంలోని కుటుంబం, వృత్తి, సంబంధాలు, బాధ్యతలు వంటి వివిధ అంశాలను నిర్వర్తించడంలో అలాగే ఒత్తిడి, దుర్ఘటనలు వంటి వివిధ జీవిత పరిస్థితులు నెగ్గురు రావటంలో తల మునకలై ఉన్న ఓ సామాన్య వ్యక్తికి ఈ పుస్తకం ఒక సమర్పణ. ఒక వ్యక్తి తన జీవితాన్ని హుందాగా, సునాయాసంగా జీవించడానికి కావాల్సిన చిట్కాలు, లోగుట్టులను అందించే పుస్తకం ఇది. సద్గురు తన ప్రగాఢ జ్ఞానం నుండి తర్కాలకు ఆసక్తికరమైన పిట్టకథలకు, హాస్యోక్తులకు జతచేసి ఇచ్చిన సందేశాల సంకల్పమే ఈ పుస్తకం. సద్గురు ఈ సందేశాల ద్వారా మన రోజువారీ సమస్యలకు సరికొత్త పరిష్కారాలు చూపుతూ, ఆ సమస్యల పట్ల తనకున్న పాతకాలపు దురభిప్రాయాలను నిర్దాక్షిణ్యంగా తుడిచివేశారు. జీవితాన్ని అన్ని విధాలుగా శోధించి సంపూర్ణంగా అనుభవించమని ఈ పుస్తకం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగించడానికి తన లక్ష్యాలను చాలా సునాయాసంగా సాధించటానికి దోహదపడే సరళం, శక్తివంతమైన 2 సాధనాలు ఈ పుస్తకం చివరన అందింపబడ్డాయి. జాతి, మత, కుల, భావ భేదాలు లేకుండా అందరికీ కనీసం ఒక చుక్క ఆధ్యాత్మికమైన ఈ పుస్తకం అందిస్తుందని మేము నమ్ముతున్నాము. ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించిన దానికి ప్రేమ, వెలుగు, ఆనందాలతో నిండిన ఈ ప్రపంచాన్ని సృష్టించటానికి మేము చేసే ప్రయత్నంలో మాతో చేతులు కలపడానికి ఈ పుస్తకం ఒక ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నాము. సద్గురు యోగి, మర్మజ్ఞుడు, దార్శనికవేత్త అయిన సద్గురు ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక గురువు మంత్రముగ్ధులను చేసే వారి ప్రగాఢ జ్ఞానం, కార్యసాధన శైలి, వారి జీవితం, వారి కార్యకలాపాలు యోగా అంటే ఏదో పురాతన నిగూఢ శాస్త్రం కాదని, ఈ రోజుల్లో కూడా మనకు చాలా ఉపయోగపడే ఒక సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి. సద్గురు ప్రసంగాలు ఆయనకు ఒక గొప్ప వక్తగా, అభిప్రాయ నిర్మాతగా, ఒపీనియన్ మేకర్‌గా అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అందరికీ తక్షణం అలా శాశ్వత శ్రేయస్సును అందించాలనే ధ్యేయంతో సద్గురు ఈషా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దాని ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాహ్! సమాప్తమైందండి. బుక్ ఫినిష్ అయిందండి.